మనం తాగే నీళ్లకి మన బ్యాంక్ బ్యాలెన్స్కి సంబంధం ఉందంటే నమ్ముతారా? వినడానికి కొంచెం వింతగా ఉంది గదూ, కానీ ఇది నిజం. ఈరోజు మనం తగినంత నీరు తాగకపోవడం వల్ల కలిగే కొన్ని ఆశ్చర్యకరమైన చాలా సీరియస్ పరిణామాల గురించి తెలుసుకోబోతున్నాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, మొదట అసలు సమస్య ఏంటో గుర్తిద్దాం. తరువాత అది మన మెదడు మీద, శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూద్దాం. ఆ తరువాత దీనికి ఒక సింపుల్, ఆచరణలో పెట్టగలిగే పరిష్కారం గురించి కూడా మాట్లాడుకుందాం. చాలామందికి నీళ్లు తాగడమంటే పెద్ద ఇష్టముండదు, కానీ ఆ చిన్న అయిష్టత వెనుక చాలా పెద్ద ఆరోగ్య సమస్యలు దాగి ఉండొచ్చని తెలుసా? సరే, ఈ మొదటి భాగంలో ఆ రెండింటి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో చూద్దాం. నీళ్లు చప్పగా ఉంటాయి, తాగబుద్ధి కాదు. ఇది చాలా కామన్గా వినే మాట. కానీ ఇది కేవలం ఒక ఇష్టం గురించి కాదు. మన శరీరం లోపల ఏదో తీవ్రమైన మార్పు జరుగుతోందని చెప్పడానికి ఇదొక ముఖ్యమైన సంకేతం అన్నమాట. పీసీఓడి, థైరాయిడ్, ఫ్యాటీ లివర్, కీళ్ల నొప్పులు, వీటన్నింటికీ ఒకదానితో ఒకటి సంబంధం లేదని మనం అనుకుంటాం. కానీ ఆశ్చర్యకరంగా ఈ దీర్ఘకాలిక సమస్యలన్నింటికీ మూల కారణం ఒక్కటే కావచ్చు. అది మనం రోజూ సరిపడా నీళ్లు తాగకపోవడమే. దీని ప్రభావం కేవలం శారీరక ఆరోగ్యానికే పరిమితం కాదు, ఇది మన మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తోంది. డీహైడ్రేషన్ మన నాడీ వ్యవస్థను, అంటే మన నర్వస్ సిస్టమ్ను బలహీనపరిచి మనల్ని శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా బలహీనంగా మార్చేస్తోంది. ఈ తేడా చూడండి. మన బాడీలో నీళ్లు సరిగ్గా ఉంటే ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నా తట్టుకోగలం. అదే డీహైడ్రేషన్తో ఉంటే చిన్న విషయానికి కళ్ళు తిరిగి పడిపోయేంత బలహీనంగా తయారవుతుంది మన నర్వస్ సిస్టమ్. రోజంతా యాక్టివ్గా ఉండాల్సిన వాళ్లం ఒక్క పని చేయగానే నీరసపడిపోతాం. ఇప్పటిదాకా శరీరం, మనసు మీద ప్రభావం చూశాం కదా. ఇప్పుడు మన ప్రవర్తన మీద, ముఖ్యంగా మనం డబ్బు ఎలా ఖర్చు పెడతామనే దానిమీద ఈ డీహైడ్రేషన్ ఎంత ఆసక్తికరం. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. మనం తాగే నీళ్లకి, మన షాపింగ్ బిల్లుకి డైరెక్ట్ సంబంధం ఉంది. దీని వెనుక కార్టిసాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్ల పాత్ర చాలా ఉంది. అవే మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు చూద్దాం. అంటే మనకు తెలియకుండానే మనం చేసే షాపింగ్ మన శరీరం ఎంత డీహైడ్రేట్గా ఉందో బయట పెట్టేస్తుందన్నమాట. మీ షాపింగ్ ట్రాలీ మీ ఆరోగ్య రహస్యాలను చెప్పగలదు. డీహైడ్రేషన్ వల్ల శరీరం ఒక రకమైన ఒత్తిడికి గురవుతుంది. అప్పుడు ఈ టెంప్టేషన్ హార్మోన్లు, ముఖ్యంగా కార్టిసాల్, ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఇవి మనల్ని కంట్రోల్ లేకుండా వస్తువులు కొనమని, ముఖ్యంగా అనవసరమైనవి కొనమని బలవంతంగా ప్రేరేపిస్తాయి. ఇదొక సైకిల్ లాంటిదన్నమాట. స్టెప్ 1, బాడీలో నీళ్లు తగ్గుతాయి. స్టెప్ 2, మన కడుపులో చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుంది. స్టెప్ 3, ఆ బ్యాక్టీరియా బ్రతకడానికి షుగర్ కావాలి, కాబట్టి అవి బ్రెయిన్కి సిగ్నల్స్ పంపుతాయి. ఇక ఫైనల్గా మనకు స్వీట్స్, చిప్స్ లాంటివి తినాలనే విపరీతమైన కోరిక పుడుతుంది. ఈ చిప్స్, స్వీట్లు, బిస్కెట్లు ఇవన్నీ మనమేదో సరదాకి కొంటున్నాము అనుకుంటాం కానీ కాదు. మన కడుపులో పెరిగే ఆ చెడు బ్యాక్టీరియా వీటిని డిమాండ్ చేస్తోంది. అందుకే ఆ స్పెసిఫిక్ క్రేవింగ్స్ వస్తాయి. సరే, షాపింగ్ కోరికల నుండి ఇప్పుడు శారీరక కోరికల వైపు వద్దాం. అంటే మన తిండి అలవాట్లు. డీహైడ్రేషన్ మన శరీరం ఏది తినాలనుకుంటుందో దాన్ని ఎలా మార్చేస్తుందో చూద్దాం. ఇదేదో అప్పుడప్పుడొచ్చే టెన్షన్ కాదు. డీహైడ్రేషన్ వల్ల మన శరీరం రోజూ నిరంతరం కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోను రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ఇది మన ఆరోగ్యం మీద లాంగ్ టర్మ్లో చాలా చెడు ప్రభావం చూపుతుంది. ఈ నిరంతర హార్మోనల్ ఒత్తిడి మన వ్యక్తిగత సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుంది. దీనివల్ల కాలక్రమేణా భాగస్వామిపై లైంగిక ఆసక్తి కూడా తగ్గిపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరే, ఇన్ని సమస్యలు చూసిన తర్వాత దీనికి పరిష్కారమేంటనిపిస్తుంది కదా. ఇప్పుడొక సింపుల్, అందరూ పాటించగలిగే పరిష్కారం గురించి మాట్లాడుకుందాం. రోజంతా కేవలం నీళ్లే తాగాలంటే బోర్ కొడుతుందా? ఏం పర్వాలేదు. ఈ ప్లాన్ చూడండి. 1 లీటర్ కొబ్బరి నీళ్లు, 1 లీటర్ మజ్జిగ, కొన్ని జ్యూస్లు, 1 లీటర్ మంచునీళ్లు ఇలా కలిపి రోజుకు 4 లీటర్లు పూర్తి చేయడం ఎంత సులభమో కదా. ఇదంతా వినగానే చాలామందికొచ్చే మొదటి డౌట్ లేదా సాకు, దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. అదేంటంటే, అవును, ఇన్ని నీళ్లు తాగితే మాటిమాటికి బాత్రూంకి వెళ్లాల్సి వస్తుందేమో అని చాలామంది ఆందోళన పడతారు. ఇది సహజమే, కాని దీని గురించి మనం ఒకసారి ఆలోచించాలి. ఒక విషయం గుర్తుంచుకోవాలి. రోజుకు 3-4 లీటర్ల ద్రవాలు తీసుకోవడమనేది ఏదో విపరీతమైన అలవాటు కాదు. ఇది మన దేశంలో, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆరోగ్యంగా, చురుగ్గా ఉండే మహిళల దినచర్యలో ఒక భాగం. ఇది సాధ్యమే, ఇది అవసరం.
కాబట్టి చివరగా నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. మాటిమాటికి బాత్రూంకు వెళ్లాలనే చిన్న అసౌకర్యాన్ని భరించడమా, లేక భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడటమా? మన ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు కదా.